గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే కనుక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు, 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తంలో కొనసాగుతూ ఉంటారు, ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనం పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మీకు మనము ఓవరాల్గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకము పరిశీలనలో మీకు ఇందులో ఏదైనా పాయింట్లు ఉన్నట్టయితే కనుక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ దానికి తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్నీ కూడా జాతకంలో ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకంలో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాము. ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మనం అనుకున్నటువంటి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మేషరాశికి ఇట్లా చూసుకుంటే కనుక కుజుడు ఉండడం, ఇది ఈ యొక్క కుజుడు రావడం, అలానే 12వ స్థానం చూసినట్టు కనుక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉండడం, ఇలా 3వ స్థానంలో చూసుకున్నట్టు కనుక మనకి బుధుడు ఉండడం. ఇలాంటి గ్రహస్థితి ఏమవుతుందంటే కనుక దీనికన్నా కూడా ముందు మనం ఏం ఆలోచించుకోవాలి అంటే రవి భగవానుడు మీకు కలిసి వచ్చేటువంటిది ఈ యొక్క జూన్ మాసంలో రవి భగవానుడు వల్ల మీకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, విదేశీయానం, మేషరాశి వారికి విదేశీయానం ఇవన్నీ కూడా మీకు సూచిస్తూ ఉన్నాయి. అలానే గురువు కర్కాటక రాశిలో ఉండడం వలన, గురువుతో పాటు శుక్రుడు ఉండటం వల్ల కూడా ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి సంబంధాలు మీ దగ్గరికి రావడం కానివ్వండి, ఎవరో మీకోసం ఎదురు చూడటం కానివ్వండి అయితే జరుగుతుంది. ఆ ఎదురు చూసే వాళ్ళు ఎవరో మీరు గమనిపెట్టాలి. ఇది ఒకటే ఈ మాసంలో మీకు ప్రత్యేకమైనటువంటి ఒక డిటెక్టివ్ అనమాట. ఎందుకంటే కనుక మేషరాశి వారికి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూసినటువంటి వ్యక్తులు మీకోసం ఎదురు చూడటువంటి గొప్ప విషయం కదా. కానీ ఆ వ్యక్తులు ఎవరో గమనించుకొని మీరు నిద్రాహారాలు లేకుండా మానేసుకుండా ఆ వ్యక్తులు ఎవరో భూతత్వం ద్వారా చూసుకొని మీరు ఆ చెంతకి చేరితే కనుక వారు మీ సొంతమైనటువంటి అదృష్టం అయితే మీకు దక్కబోతుంది. అలానే మీకు బుధుడు గురువు మారడం ద్వారా మంచి అదృష్టం మీకు లాబోతుంది. అలానే కోర్టు వ్యవహారాలు కానీ, లేకపోతే అన్నదమ్ముల మధ్యన గొడవలు కానీ, స్థలాలు, పొలాలు, గట్రాలు, ఇలాంటి ఇళ్ళు, వాకిళ్ళు లాంటి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏదైనా చుక్కెదురయ్యి బాధపడుతూ ఉండి, అనుకున్న పనులు ముందుకెళ్లకుండా ఉండి, శని భగవాన్ అశుభ దృష్టి వల్ల ఆరోగ్య సమస్యలు బాగాలేకుండా ఉంటే కనుక మీకు వాటిని అన్నిటి నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశం, అదృష్టం ఈ యొక్క జూన్ మాసంలో
మీకు మొదలవబోతుంది. అందులోనూ సంవత్సరం మొత్తంలో 3 మాసాలు మీకు కలిసి వస్తాయి. దాంట్లో మొదటిగా మీకు ఏప్రిల్ మాసం అయితే కనుక, రెండో మాసంగా జూన్ మాసం చెప్పొచ్చు, ఇక మూడో మాసం అయితే నవంబర్ మాసం ఉంటుంది. కాబట్టి ఈ జూన్ మాసం 24వ తారీఖు తర్వాత మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు ఎవరి కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో, మీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు కాబట్టి వారిని కలుసుకున్నారంటే మాత్రం 24వ తారీఖు తర్వాత మంచి ముహూర్తంలో మీకు జ్యేష్ఠ మాసంలో పెళ్లి కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకసారి కూడా చేసుకున్నటువంటి వాళ్ళకే మళ్ళీ మీరు చూసుకుంటే ఎవరో ఇంకా చూస్తున్నారని చెప్పేసి భార్యలు బిడ్డల్ని భర్తలను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అట్లా వెళ్ళకండి. మీకు పెళ్లి కాలేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎదురు చూడండి, వారి నుంచి మీకు పెళ్లి అవుతుంది. ఇంకేదైనా కొత్తగా వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలనుకుంటున్నారా మేషరాశి వారు? అలా మొదలు పెట్టాలనుకుంటే కనుక మీరు ఏదైనా వస్త్ర వ్యాపారం కానీ, అలానే జంతువులకు సంబంధించినటువంటి పోషణాకారానికి సంబంధించినటువంటి కానీ, ఎరువులు కానీ, పంట భూములకు సంబంధించినటువంటి సీడ్స్ కానీ, ఎరువులు కానీ, అలానే బలం మందులు కానీ, ఇలాంటి ఏదైనా మీరు అమ్మేటువంటి షాపులు పెట్టుకుంటే కనుక మీకు అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం కూడా మీకు లభ్యపడుతుంది. అలానే హోటల్స్ రంగం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏదైనా ప్రయత్నం చేసుకుంటే చేసుకోవచ్చు. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు, మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేసుకోవద్దు. ఇంకా కూడా మీ మీద జాతక ప్రకారంగా కాకుండా అనుకున్న పనులు ముందుకెళ్లకుండా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మీరు ఏదైనా గురువు గారిని సంప్రదిస్తే కనుక మీకు సమస్య ఇంకేదైనా వేరేది ఉంటే ఆ సమస్యకి తగ్గట్టుగా పరిష్కార మార్గం అయితే మీకు సూచించబడుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇక ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే కనుక ఈ మాసంలో, ఏది జూన్ మాసంలో కనుక 14వ తారీఖు తర్వాత మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే అడగడానికి ఆ డబ్బులు కూడా వచ్చేస్తాయి. ఇక ఆరోగ్య సమస్యలు అయితే మాత్రం ఫుడ్లో సంబంధించిన ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం కొంచెం అలసటగా ఎక్కువ ఉండేటట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఆచి చూచి ప్రయాణం, అత్యవసర పరిస్థితిని ప్రయాణం చేయండి. ఇక అన్ని రకాల రంగాల్లో బాగుండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారాలు ఒకటి చేసుకుంటే కనుక మీకు అద్భుతంగా ఉండబోతుంది. అయితే మీకు సంబంధించినటువంటి పరిహారం అయితే ఇకపోతే ఇక ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టం అయితే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి, వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఏముంది, ఆ సమస్యకి తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసే వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది. కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారైతే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే కనుక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి గారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్యవేళ నుంచి రేత్రి కానీ లేదా మంగళవారం రేత్రి కానీ కనుక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి కానీ, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్కరోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ ఒక దత్తాత్రేయ స్వామివారు ఉండేటువంటి ఆలయంలో కనుక నిద్రించండి. అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేలపడకే చేయాలి. అలానే నాన్ వెజ్ భుజించకూడదు. శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే కనుక దత్తాత్రేయ స్వామివారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకు చట్నీలు వేసి పెట్టకూడదు, అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామివారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే కనుక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? పెళ్ళిళ్ళయి కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా? పెళ్ళయి కూడా పిల్లలు పుట్టట్లేదా? వ్యాపార వృద్ధి రావట్లేదా? ఇవన్నీ మీకు ఉన్నాయంటే కనుక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకతలింగం
ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్ట కనుక అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారం రోజు చేసుకుంటే కనుక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఉన్నవారైతే కనుక మరకతి గణపతి కానీ, మరకత శివలింగం దగ్గర కానీ మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవ్వడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది.